మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మనం గతంలో మాట్లాడుకున్నాం వేరుశనగ గుళ్ళు గురించి. మనం మాట్లాడుకున్న తర్వాత మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే అయ్యా వేరుశనగ గుళ్ళు ఎలా తినాలి, చిన్నపిల్లలకి పెడితే దానివల్ల లాభం ఏంటంటే, మిత్రులారా మీరు గమనించండి, ఇది మంచి బలమైన ఆహారం. ఎంత బలమైన ఆహారం అంటే ఇందులో ప్రోటీన్ కానీ ఇందులో కావాల్సిన, ఇప్పుడు చాలామంది వేరుశనగ గుళ్ళు తింటే కొలెస్ట్రాల్ వస్తుందండి, కొవ్వు పదార్థంగా అంటారు. అదంతా అవాస్తవం మిత్రులారా. మీరు ఎవరైనా సరే మీరు ఒకసారి గమనించండి, ఒక 45 రోజులు ఇట్లా దేశవాళీ వేరుశనగలు మిత్రులారా, మనం బయట కొనుక్కునే అన్నీ కూడా హైబ్రిడ్. మీరు గమనించాలి. ఎందుకంటే ఇది పూర్తిగా కూడా ప్రకృతి వ్యవసాయం చేసినవి దేశవాళీ వేరుశనగ గుళ్ళు. మీరు ఎవరైనా సరే మిత్రులారా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే బాగా వీక్గా ఉన్నాము, కొంచెం మాకు బలమైన ఆహారం కావాలంటే, బలమైన ఆహారంలో మనం 10 రకాలు తీసుకుంటే అందులో ఒకటి వేరుశనగ గుళ్ళు మిత్రులారా.